ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయిన జనరల్ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం జరిగిందనమాట. అయితే మనం 2019లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 151 స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగిందనమాట. కానీ 2024లో చూసుకున్నట్లయితే కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయిందనమాట. అసలు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ కూటమిపై చిత్తుగా ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్సీపీ ఓటమికి గల కారణాలు మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అనమాట. వాటిలో నేను కొన్ని అయితే ఇప్పుడు చెప్తాను. మొదటిగా పాదయాత్ర తర్వాత జగన్ ప్రజల్లోకి అసలు వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే కేవలం బటన్ నొక్కి కార్యక్రమానికి తప్పితే ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు, ప్రజలకు కనబడింది లేదనమాట. ఈ 5 ఏళ్లలో అతను ప్రజల్లోకి అయితే అసలు రాలేదని చెప్పవచ్చు. ఆఖరికి ప్రచార సమయంకి తప్పితే జగన్ ప్రజలకు దర్శనం ఇచ్చింది చాలా అరుదనమాట. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికార నివాసానికి పరిమితమై ఉంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి అంతగా పట్టించుకోలేదన్నమాట. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పాలంటే జగన్ పార్టీలో అన్నింటా తానే ఉన్నాడనమాట. ఒక విధంగా మనం చెప్పాలంటే 1 man ఆర్మీ టైపులో ఆయన వ్యవహార శైలి ఉందని చెప్పవచ్చు. జగన్ వ్యవహార శైలి పార్టీలో సీనియర్లకే నచ్చలేదని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారనమాట. కానీ జగన్ ఎప్పుడు పార్టీ నేతలతో పార్టీ భవిష్యత్తు గురించి ఆయన చర్చించలేదు అని ఒక టాక్ అనమాట. వారి ఫీడ్బ్యాక్ అలాగే వారి సలహాలు తీసుకున్న పాపాన ఎప్పుడు లేదని ఆ పార్టీలో పెద్ద టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి లేదా విజయసాయిరెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే జగన్ అత్యధికంగా ఆధారపడింది మాత్రం ధనుంజయ రెడ్డి మీదే అని వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారనమాట. వీరి ముగ్గురు ఆయనకు అంతరంగిక సలహాదారులు అనమాట. ఇక బంధువు అయిన పెద్దిరెడ్డి వంటి కొందరు జగన్ ఇంటర్నల్ వ్యక్తులుగా చక్రం తిప్పుతూ వచ్చారని చెప్పవచ్చు. ఇకపోతే కార్యకర్తలకు కనబడని వినబడని నేతగా జగన్ మారని, నియంతృత్వ ధోరణిలో జగన్ వ్యవహరిస్తారని పార్టీలో సాధారణ కార్యకర్తలు మొత్తుకుంటున్నా పార్టీ నేతలు చేయగలిగింది ఏమీ లేకపోగా జగన్ ఎలాంటి క్షేత్రస్థాయి విషయాలను ఎన్నడూ కేర్ చేయలేదన్నమాట. జగన్ ఎలాంటి మొండి వైఖరి ప్రదర్శించడం జగన్ నైజంగా మారిపోయిందని నేతలైతే చెప్తున్నారు. ఇక పార్టీ నేతల సంగతి మనం పక్కన పెట్టినట్లయితే ఎప్పుడు మీడియాకు అందుబాటులో ఉండని సీఎంగా పార్టీ పెద్దగా జగన్ వ్యవహరించడంలో ఉన్న రహస్యం ఏమిటనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదన్నమాట. అసలు ఎందుకు మీడియాకు సీఎం అందుబాటులో ఉండరు, ప్రెస్ మీట్లు పెట్టరు, ప్రశ్నోత్తర కార్యక్రమాలకు అలాగే ఆఖరికి అపాయింట్మెంట్లు సైతం ఇవ్వరనమాట. ప్రజానేత జనసేన అని పదే పిలుచుకునే నేత అయినా జగన్ ప్రజలకు తనకు మధ్య ఉన్న అనుసంధానకర్త అయిన మీడియాపై నిర్లక్ష్య వైఖరి మొదటి నుంచి ఎందుకు ప్రదర్శిస్తున్నారనేది ఓ ప్రశ్నగా మారిపోయింది. మోడీ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు లీడర్లంతా మెయిన్ స్ట్రీమ్ మీడియాకే కాకుండా యూట్యూబ్ ఛానల్కి వ్లాగర్ ఇన్ఫ్లుయెన్సర్లకు పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే జగన్ మాత్రం ప్రధాన మీడియా హౌస్లకు మాత్రం ఒక ఇంటర్వ్యూ ఇచ్చి 5 ఏళ్ల పాటు మీడియాకి దూరంగా ఉండిపోవడం చాలా విచిత్రంగా ఉంది. ప్రాంతీయ పార్టీ అయినా ప్రాంతీయ మీడియా అంటే జగన్ గారికి పూచిక పుల్లంతా విలువ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరనేది ఒక పెద్ద విమర్శ అనమాట. ప్రాంతీయ మీడియా అనేది ప్రాంతీయ పార్టీలు తమ ఎజెండాను డైరెక్ట్ గా ప్రజలకు తీసుకువెళ్లే ఒక ప్రధాన వేదిక, ప్రధాన గొంతుక ప్రాంతీయ మీడియానే అనేది బలమైన సాధనాన్ని జగన్ అయితే విస్మరించడం జరిగింది. మరోవైపు టీడీపీ జనసేన ఇదే ప్రాంతీయ మీడియాను విస్తృతంగా వాడుకున్నారని చెప్పవచ్చు. ప్రచార సాధనాలుగా వీళ్ళు మార్చుకొని తమ వాయిస్ ను బలంగా ప్రజలకు చేర్చడంలో టీడీపీ జనసేన జగన్ గారి కంటే ముందుందని మనం చెప్పవచ్చు. జగన్ చుట్టూ ఉన్న జర్నలిస్టులే సలహాదారులుగా సూచనకర్తలుగా పెట్టుకున్న జగన్ మీడియాతో మాత్రం మాట్లాడకపోవడం ఒక వింతగా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. ఆయన సలహాదారుల్లో ఉన్న వారంతా దేవులపల్లి అమర్తో సహా అత్యధికులు జర్నలిస్టులే. కానీ జగన్ జర్నలిస్టులను దగ్గరకు రానియరనేది ఒక మాట అన్నమాట. అడపాదడపా భారీ ప్యాకేజీలు ఇచ్చి నేషనల్ మీడియాకు మాత్రమే స్పాన్సర్ ప్రోగ్రాంల ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది జగన్ కు క్రేజ్ ఎక్కువ అని వైసీపీ బీట్ రిపోర్టర్స్ అయితే విశ్లేషిస్తున్నారన్నమాట. స్వయంగా జగన్ కుటుంబానికి ఒక పెద్ద మీడియా హౌస్ ఉంది. ఆ మీడియా హౌస్ నుంచి
పేపర్, ఛానల్, వెబ్సైట్, పోడ్కాస్ట్, మీడియా హౌస్ జగన్ అనమాట. అంతేకాకుండా సతీమణి భార్య కనుసన్నల్లో నడుస్తున్న వీరికి మీడియా అంటే లెక్కలేనితనం మొదటి నుంచి ఉందన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డితో పోలిస్తే మీడియా విషయంలో జగన్ వైఖరి పూర్తిగా విరుద్ధంగా ఉండడం, ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను ఫేస్ చేయడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడరనేది ఒక అక్షర సత్యం. ఇక వైసీపీ రాజకీయాలను పూర్తిగా నడిపించిన ధనుంజయ రెడ్డి, జర్నలిస్టు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కాగా వీరు రాజకీయ నిపుణులు ఏమాత్రం కాదని చెప్పవచ్చు అనమాట. పైగా వీరు వైసీపీ నేతలతో, కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు తమ సొంత కొఠారి మీద ఆధారపడతారు. అంతే తప్పితే పబ్లిక్ పల్స్ వీరికి తెలియదని వైసీపీ నేతలంతా తొలి నుంచి చెబుతున్నా జగన్ ధోరణిలో మార్పు రాకపోవడం మరొక విడ్డూరమని చెప్పవచ్చు. 5 ఏళ్లు అధికారంలో ఉండి 3 ముక్కలాట ఆడిన జగన్ వ్యవహార శైలి ప్రజలకు ఏ మాత్రం నచ్చలేదన్నమాట. అందుకే జగన్ మంత్రులను ఇంటికి సాగనంపారని ఒక మాట అయితే ఉంది. పైగా ఆ 3 రాజధానులనైనా నిర్మించి చిత్తశుద్ధి చూపి కొంతలో కొంతైనా విజయం సాధించారా అంటే అది కూడా లేదు. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో ఈ దిశగా ఏమాత్రం పనులు ప్రారంభించలేదని చెప్పవచ్చు. 10 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని అనే అడ్రస్ లేకుండా పోయిందనే ఆవేదనలో ప్రజలు బలంగా ఉందని స్పష్టం చేసేలా ఈ ఎన్నికలను అయితే ప్రజలైతే తీర్పివ్వడం జరిగింది. పొద్దున లేచినప్పటి నుంచి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పే జగన్ ప్రచారాల్లో హోరెత్తించినప్పటికీ జగన్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం ఏ మాత్రం పాటుపడలేదని రాజకీయ పండితుల విశ్లేషణ అన్నమాట. సంక్షేమం పేరుతో జనాల జేబుల్లోకి డబ్బులు పెట్టి జగన్ పాలనపై శ్రద్ధ చూపలేదని స్పష్టమవుతుందన్నమాట. ఇక అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కొందరు వైసీపీ నేతల్లో వైసీపీ ఓటమిలో భాగమని వైసీపీ నేతలు కొంతమంది అంటున్నారు. ఇక విజయసాయి రెడ్డి ట్వీట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనేది వైసీపీ నేతల చెప్పే మాట అన్నమాట. అత్యంత దిగజారుడు, నీచమైన పదాలతో ఆరోపణలు చేస్తూ వెటకారాలతో కూడిన విజయసాయిరెడ్డి ట్వీట్లు జగన్ విశ్వసనీయతపై బురద జల్లాయి అనేది వైసీపీ నేతల అభిప్రాయం అనమాట. ఇలా సోషల్ మీడియా, అసెంబ్లీ సైతం వీరంతా నోరు పారేసుకొని పదే ప్రతిపక్షాలపై, కొన్ని మీడియా హౌసులపై మాటల దాడి చేయడాన్ని రొటీన్గా వీళ్ళైతే పెట్టుకోవడం జరిగింది. ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలను సైతం విడిచిపెట్టకుండా పదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతల పర్సనల్ లైఫ్ పై విమర్శలు గుప్పిస్తూ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగడం మరింత నెగిటివ్గా మారింది. ఇది ఆయా సామాజిక వర్గాల ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందనేది వైసీపీ కార్యకర్తల మనోగతం అన్నమాట. ఒకవైపు వంశీ, కొడాలి నాని ఇచ్చే స్టేట్మెంట్లతో వైసీపీ పరువు పోతుంటే ఇదంతా చూసిన జగన్ అసెంబ్లీలో బహిరంగ సభలో నవ్వడాన్ని ప్రజలు చెదరించుకున్నారని వైసీపీ కార్యకర్తలే చాలాసార్లు జగన్పై మండిపడడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.